వెల్కమ్ టు క్షణం టీవీ. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హోళగుంత మండల కేంద్రంలో మంగళవారం మంచి ప్రభుత్వం కార్యక్రమం అధికారికంగా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్రం సంక్షోభంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని, పొలం పిలిపిస్తోందనే కార్యక్రమం ద్వారా డీఎల్ఓ నాగేశ్వరరావు అధ్యక్షతన మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. తదనంతరం సమావేశంలో వీరభద్రగౌడ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అమలు పరుస్తున్న సూపర్ 6 పథకాలను దశల వారీగా అమలు చేస్తూ పేదల అభ్యున్నతికి ఇండియా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. రాష్ట్రాన్ని సంక్షోభం నుండి కాపాడుకోవటానికి నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ అమలు చేయడానికి పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి వృద్ధ వితంతు పెన్షన్లు ఒక్కసారిగా ₹1000 పెంచి ఆదుకోవటానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి ప్రజల ఆస్తులను భద్రపరిచి కాపాడటానికి కూటమి అధినేతలు శ్రమిస్తున్నారని, హఠాత్తుగా వరదలు రావడంతో 10 రోజుల పాటు శ్రమించి ప్రజలను కాపాడిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని వీరభద్రగౌడ్ అన్నారు. తదనంతరం రాజా పంపన్న గౌడ్ మాట్లాడుతూ అతివృష్టి అనావృష్టి కారణంగా ములుగొండ మండలం కరువు కాటకాలతో అల్లాడుతుందని, వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని, అలాగే పాల్గొన్న మండల కేంద్రం నుండి ఆదోని మండల పరిధిలోని ధనాపురం వరకు R&B రోడ్డును పూర్తి స్థాయిలో బాగు చేయాలని టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్కు వినతి పత్రం అందజేశారు. పాల్గొంద మండల కేంద్రంలో పలు గ్రామాలకు సరియైన రోడ్డు సౌకర్యం లేక దుర్భరమైన రోడ్లతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని దృష్టిలో ఉంచుకుని రోడ్ల మరమ్మతులు పని వెంటనే ప్రారంభించాలని, అందుకు నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుహాస్నమ్మ, ఏడీఏ వేదముని, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, సర్పంచ్ రంగమ్మ, ఎస్ఐ బాలనరసింహులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నోటిఫికేషన్ ఇచ్చాం. టీటీడీ లడ్డు మీకు అందరికీ తెలుసు. టీటీడీ లడ్డు విషయం, టీటీడీ లడ్డు తయారీలో చేపల నూనె, పశువుల కొవ్వు నూనె, మరి నెయ్యి ఇవన్నీ కలిపి నాసిరకం నెయ్యి వాడుతూ లడ్డు తయారు చేసేదాన్ని. దీన్ని కొంతమంది ఐసీపీ బ్యాచ్, పేమెంట్ బ్యాచ్ అంటాం దాన్ని, వాళ్ళు మళ్ళీ దీన్ని మన మీద తెప్పిస్తున్నారు. దానికి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. నిన్న గౌరవనీయులు ఇక్కడ ఎమ్మెల్యే అయిన ఇర్పాష్ గారు తిరుపతిలో మాట్లాడారు. దానికి నేను ₹6 కౌంటర్ సపరేట్ చేస్తున్నాను. ఇది సభా వేదిక కాదు కాబట్టి అన్ని రికార్డుతో సహా ఉన్నాయి. లడ్డు నాణ్యత పోయిందని అయినా కూడా వీళ్ళు మళ్ళా తిప్పి మాట్లాడతారంటే అర్థం లేని వీళ్ళు చాలా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా భూములు రీసెంట్ సర్వే నిలిపివేత జరగడం జరిగింది. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే దాదాపు చాలా వరకు మనం పనులు చేశాం. ఇక ముందు కూడా పని చేయబోతున్నాం. మనం మీకు అందరికీ తెలుసు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. గత ప్రభుత్వం ఆర్థిక నష్టం చాలా చేసింది. కానీ మనం సంక్షేమ పథకాలకి కానీ వేరే అభివృద్ధి కానీ ఎక్కడ వెనకంజ వేయం. ఈ 100 రోజుల్లో 6 మండలాలకి 12 కోట్ల నిధులు ఇచ్చిన ఎన్ఆర్జీఎస్ అంటే సీసీ రోడ్డుకి ఇచ్చిన ఘనత కూడా ప్రభుత్వం చేస్తుంది. ఒక నల్గొండ మండలం హెడ్ క్వార్టర్స్ 40 నుంచి 50 లక్షలు పెట్టాం. త్వరలో పూర్తి చేసి మరి అవి కూడా ప్రారంభిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే సంక్షేమంలో ఉన్నా కూడా పని చేయాలనేది మా ముఖ్యమంత్రి వర్యులు ముందు చూపు. ఈరోజు మనం చూస్తున్నాం, ఇక్కడ
ఎల్ఆర్తి రోడ్డు కూడా ₹1,00,00,000 శాంక్షన్ అయింది ప్యాచ్ వేయడానికి. అవన్నీ కూడా ప్యాచ్లు వేస్తాం. రోడ్లు కూడా వేసాయి. ఎల్ఆర్తి నుంచి మన వరగుంద నుంచి చిన్నపేట వరకు ఒక మాదిరి చేసి మిగతా కొద్ది ప్యాచ్ ఉన్నాయి. అవన్నీ కూడా ₹1,00,00,000 చేశాం. వాల్మీకి విగ్రహం నుంచి బస్ స్టాండ్ వరకు ₹1,00,00,000తో సీసీ రోడ్డు వేయబోతున్నాం వరగుందలో. మరి ఇవన్నీ మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. గత ప్రభుత్వం చేసింది ఏం లేదు, శూన్యం. కడాన వేదావతి ప్రాజెక్టు 2014 నుంచి 19లో ఉన్నప్పుడు 2 ఏళ్ళు పోరాడి వేదావతి ప్రాజెక్టు శాంక్షన్ చేసి 1982 కోట్లతో ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 150 కోట్లతో పనిచేశారు. 100 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇంకా 52 కోట్లు ఇవ్వలేదు. ఆయన ఈ ప్రభుత్వం మేము ఇవ్వకుంటే నా డబ్బులు ఇవ్వకుంటే ఆయన వెళ్ళిపోయినాడు. కనీసం భూసేకరణ చేయకుండా కూడా భూమి పూజ చేసిన ఘనత ఆ ప్రభుత్వానికి. ఈ రోజు ఎన్ని వేల ఎకరాలు కావాలి దానికి ఎవరికైనా చేస్తాం. ఊళ్ళో వేదావతి మేము చేస్తామన్నారు. ఎందుకు చేయలేకపోయారు? వేదావతి ప్రాజెక్టుకి 4,815 ఎకరాలు భూసేకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆల్రెడీ ఒక 72 ఎకరాలు భూసేకరణ చేశారు పైప్ లైనింగ్ కోసం. మరి మిగతా అన్ని కూడా దాదాపు 800 ఎకరాలు పంప్ హౌస్ కానీ కాలువలకు కానీ మరి కాలువలు పైపులు కింద వేయడానికి కానీ కావాలి. మరి 2,500 ఎకరాలు హాలర్లు రిజర్వాయర్ కాడ కావాలి. అలాగే 1,500 మొలకలు రిజర్వాయర్ కాడ కావాలి. మరి వీటినన్నిటికీ కావాలంటే ఫస్ట్ భూసేకరణ చేస్తేనే పనులు అయ్యేది. మొన్ననే ముఖ్యమంత్రి గారిని కలిశాను, చెప్పాను, చేస్తామన్నారు. అదేవిధంగా నిన్న లేక మొన్న ఆదివారం నిమ్మల రామనాయుడు గారు మంత్రివర్యులు వారు వచ్చారు. వాళ్ళతోటి కలిసడమే కాక అక్కడ సంబంధిత ఇంజనీర్లు మీకు కూడా చెప్పాను. వాళ్ళు కూడా ఒక నెక్స్ట్ వారం 10 రోజులు విజయవాడ రండి, దాని మీద ఒక ప్లానింగ్ చేద్దాం, ఎలా చేస్తే సరిపోతుందని. కడాన నేను అడిగాను, ఫస్ట్ బస్ ఒకటి చేద్దాం. ఫస్ట్ బస్ అంటే ఆర్ఆర్బీ రిజర్వాయర్, మళ్ళా ఇంకో 2 ఏళ్ళు సెకండ్ బస్ చేద్దాం. అయితే ఇంజనీర్లు అయితే ఎలా ఉన్నారంటే మేము మొత్తం భూసేకరణ చేసామంటే 3 ఏళ్ళలో మీకు ప్రాజెక్ట్ అందిస్తామని కూడా వాళ్ళంతా ఖచ్చితంగా చెప్తున్నారు. మరి ఇలాంటి ప్రాజెక్టు మనం దాదాపు 80,000 ఎకరాలకి నీళ్ళు అవుతాయి ఆలూరు నియోజకవర్గంలో. ఇప్పుడు మనకి ఎల్ఎన్సీ ఎలా ఉందో అలాగే ముందు ప్యారలల్ గా చేసే మన వేదావతి కాలువలు వస్తాయి. అదేవిధంగా చెప్పేది ఆలరి, ఆస్పరి, ఆలూరు ఇవన్నీ కూడా కోనసీమ లాగా తయారవుతుంది ఆ ప్రాజెక్ట్ చేసుకుంటే. మరి ఇలాంటి పరిస్థితి ఉండి కూడా మనం దురదృష్టవశాతం ఇక్కడ ఓడిపోవడం. ఎందుకంటే అసెంబ్లీలో వాణి వినిపిస్తే అది కథనే వేరే, బయట నుంచి అనుకునే కథనే వేరే. వారు సోదరుడు ఆలూరు వాసి రామాంజనేయులు గారు మొన్ననే వాణి వినిపించారు. అది ఆయనకే తగ్గుతుంది. ఎందుకంటే ఆయన ఆలూరు వాసి కాబట్టి ఆలూరు అభివృద్ధి చేయాలనే తప్పన ఆయన ఉంది కాబట్టి ఆయన అసెంబ్లీలో వేదావతి గారు చెప్పారు. ఆయన నాకు తోడుంటానని చెప్పారు. అది ఆయన, నేను, ఎంపీ గారు అందరూ కలిసి వేదావతి ఖచ్చితంగా సాధిస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నగరడోన రిజర్వాయర్, నగరడోన రిజర్వాయర్కి 5 కోట్లు మేము మంజూరు చేసాం 2019. మళ్ళీ ఈ ప్రభుత్వం కనీసం 5 కోట్లు పనులు కూడా వేయలేకపోయారు. అదేవిధంగా దేవనకొండ మండలంలో పందికొండ రిజర్వాయర్ లో నీళ్లు నింపడానికి మేము అప్పటికి పర్మిషన్ తీసుకున్నాం. నీళ్లు నింపుతున్నాం. 46,000 ఎకరాలకి కాలువలు తోడడానికి భూసేకరణ చేశాం. అర్థం భూసేకరణ చేశాం. 20,000 ఎకరాలకి కాలువలు తోడగా 20,000 ఎకరాలకి నీళ్లు ఇస్తున్నాం 2019 మా ప్రభుత్వం కాలాతీత అయ్యేంత వరకు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26,000 ఎకరాలకి పిల్ల కాలువలు ఎందుకు తీయలేదని మేము ద్వారా ప్రశ్నిస్తున్నా. 5 ఏళ్లలో మీరు పిల్ల కాలువలు తీయలేకపోయారా? మెయిన్ కెనాల్ని మేము తీసేసాం. పిల్ల కాలువలు తీసి నీళ్ళు చింటే ఈ రోజు అక్కడ ఇరిగేషన్ చేస్తున్నారు. మేడం చెప్పినట్లు అక్కడ హార్టికల్చర్ అండ్ ఫ్లోరికల్చర్ మీద ఎక్కువ సంపద చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరికి వాళ్ళ సంపదన చూస్తుంటే వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారు. ఆ 20,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చి అక్కడంతా ఫ్రాక్షన్ ఏరియా పొడవలు పడేసి పని చేసుకుంటున్నారు. చేతి నిండా పని ఉంటే వేరే ఆలోచన రాదు మనిషికి. పని చేస్తూ ఆదాయం వస్తుంటే వేరే ఆలోచనకి ఆలోచన అటు సైడ్ పోదు. అదేవిధంగా 26,000 ఎకరాలు కూడా నిర్విఘ్నం చేసిన ఘనత గత ప్రభుత్వం. అది కూడా త్వరలో మేము ఒక కొలికి వేసుకుని వచ్చి దాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బాగుంటుంది.